నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు తిరుపతి జిల్లా ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం నష్టాన్ని వివరించిన జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా మద్దతు తెలియజేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు పల్లె నిద్రలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుమ్మనూరు ఈశ్వర్ కితాబ్ పల్లె నిద్రలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుంటూరు జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం జగన్ ప్రభుత్వం ఉండి ఏం లాభమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శలు తిరుపతి జిల్లాలో మించాంగ్ తుఫాన్ నష్ట ప్రభావిత ముప్పు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తుంది ఈ కేంద్ర బృందంలో అసిస్టెంట్ డైరెక్టర్ మీనాహుడా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాకేష్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు తుఫాన్ మిగిల్చిన నష్టాలను అందించిన సహాయక చర్యలు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ కేంద్ర బృందానికి వివరించారు గూడూరు చేరుకున్న కేంద్ర బృందానికి స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గూడూరు ఆర్డీఓ స్వాగతం పలికారు శాసనసభ్యులు వరప్రసాద్ ఈ తుఫాను విపత్తును ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి మానవతా దృక్పథంతో ఆదుకునేలా కేంద్రానికి నివేదించాలని వారిని కోరారు క్షేత్ర పరిశీలనలో కోట మండలము వెనుగుంటపాలెము రుద్రవరము రహదారిలో దెబ్బతిన్న R&B రోడ్లను కేంద్ర బృందం పరిశీలించింది Yes, now 2 days back what will be? 13 तारीख में हुआ 14 तारीख में हुआ sir second background sir water got received very kindly ఆపే సార్ జిడ్ ముందు ఆపిస్తాను నాకు మాకు నువ్వే ఆపే ఫోటో తీసినా జాగ్రత్త పట్టుకోండి వెనక్రా పడతారు నాయన పాణ్యం మండల కేంద్రంలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి మండల టీడీపీ నాయకులు రమణమూర్తి కుమార్ రెడ్డి పాల్గొని మద్దతు తెలియజేశారు అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అంగన్వాడీ
తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న పాల్యం మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ కు, ఆయాలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంగన్వాడీలతో చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణలో కంటే ఎక్కువ జీతాలు ఇస్తాను, మీకన్నిటినీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు కూడా అందజేసేస్తామని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీకు అప్పుడు కేవలం మీకు వచ్చే జీతం 4,200 రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఆ జీతాన్ని 10,500 రూపాయలకు చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. ఇప్పుడు మీకు వచ్చే జీతం 11,500 రూపాయలు. చూడండి అమ్మా, రాజకీయ కక్షతో వైసీపీ నాయకులు ఒక చోట అంగన్వాడీ వర్కర్ ను ట్రాక్టర్ తో తొక్కించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అంతేకాకుండా ఇంకొక చోట ఆమెకు నా యొక్క నమస్కారములు. మేము అంగన్వాడీ చేయబట్టి ఇప్పటికే 1945 సంవత్సరం 75 సంవత్సరం నుంచి చేస్తున్నాము. కానీ ఒక అధికారంలో వచ్చినాక అధికారులు 5 ఏళ్లకు ఒకసారి వస్తారు. వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. కానీ ఒక అంగన్వాడీ టీచర్లను, ఆయాలను కానీ ఒక గుర్తింపు అనేది లేదు వాళ్ళకు. ఎప్పటికే కానీ పర్మనెంట్ చేస్తాము అనే విధానం అనేది లేదు. నిన్న మొన్న వచ్చిన ఉద్యోగస్తులు చేరిన వాళ్ళకు మాత్రం పర్మనెంట్ చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళకు మాత్రము ఇప్పుడు దాదాపు 48 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఒక్కరికి కాకుండా రాజకీయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు, చేస్తారు. కానీ పొద్దుటూరి పట్టణం కాల్వకట్ట వీధిలో అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో కొంతమంది దుండగులు వచ్చి అక్కడ ఉన్న ఆవులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్రమంగా తరలించారు. ఆవులను బలవంతంగా 4 వ్యక్తులు స్కార్పియోలోకి ఎక్కిస్తున్న దృశ్యాలు స్పష్టంగా సీసీ కెమెరాలో కనిపించాయి. పొద్దుటూరులో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై ఉన్న ఆవులను దుండగులు ఈ విధంగా ఎత్తుకెళ్తున్నారు. ఆవులను కబేలాలకు తరలిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. దేవనకొండ మండల పరిధిలోని బండగట్టు గ్రామానికి పల్లె నిద్రలో భాగంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాలలో నవరత్నాలతో భాగంగా అమ్మఒడి, విద్యా దీవెన, మహిళలకు జగనన్న తోడు వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామ సచివాలయాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారని, కనుక మన రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. జగనన్న వచ్చినప్పటి నుంచి పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారు. కరెక్టే కదా, ప్లాంట్ పెడతారు, ఫిల్టర్ ప్లాంట్ పెడతారు. ఒక 1 month లో క్లోజ్ అయిపోతుంది. ప్లే గ్రౌండ్ స్కూల్ బండగట్టు గ్రామంకి రావడం జరిగింది. ప్రజలను మళ్ళీ కార్యకర్తలు అన్నతమ్ముల్ని మా తాత అవల్ని కలవడం జరిగింది. ఈరోజు నేను ఎక్కువగా చూసుకుంటే మలుగున్న మండలంలోనే తిరిగాను, కానీ నాకు అన్ని మండలాల్లో నాకు జనాల్ని కలిసి నా కార్యకర్తల్ని అన్నతమ్ములందరినీ కలవాలని నాకు కోరిక. సో ఈరోజు ఫస్ట్ దేవనకొండకి వచ్చి మా అన్నతమ్ములంతా కలవడం జరిగింది. గ్రామ ప్రజల్లో మళ్ళీ కష్టాలు ఏమన్నా కొంచెం వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. వచ్చే ఇప్పుడు ఎలక్షన్లో కూడా మళ్ళీ జగనన్న రావాలని, జయరామన్నను మళ్ళీ గెలిపించుకోవాలని ఈరోజు మేము ఇదంతా కష్టపడుతున్నాము. చూసుకుంటే ప్రతి గ్రామాల్లో, అన్ని మండలాల్లో, మా 5 మండలాలు అన్ని గ్రామాల్లో జగనన్న పథకాలు అందరికీ అందింది. ఏపీ నీడ్స్ జగనన్న ప్రోగ్రామ్కి మేము ప్రతి దాంట్లో పాల్గొన్నాము. చూసుకుంటే ఎన్నో కోట్లు ప్రతి విలేజెస్కి వచ్చినాయి అని మన 5 మండలాలకి 6 మండలాలకు వచ్చిన డబ్బులుతో జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి మనం వచ్చే ఎలక్షన్లో జగనన్నని మళ్ళీ సీఎం చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నాను. మన గ్రామంలో మీరు వచ్చినప్పుడు మొదట్లో కొంతమంది ఈ ఊరు సమస్యలు మీకు తెలియజేశారు కదన్న, వాటిపైన మీరు ఏం వాళ్ళకి హామీ ఇచ్చారన్న? తిరుపతి జిల్లాలో నాగాలపురం మండలానికి పిచ్చాటూరు మండలానికి ప్రధాన రహదారిగా వాడుకలో ఉన్న రోడ్డు తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో 18 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎన్ఈఆర్ ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తేసిన కారణంగా గోడేరు వాగులో నీరు ఉధృతంగా ప్రవహించి కారూరు, నారాయణరాజు, కండ్రిగతో పాటు 18 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. 4 కిలోమీటర్ల దూరంతో ముగించాల్సిన ప్రయాణము వంతెన లేకపోవడంతో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరము వర్షాకాలం వచ్చినప్పుడు అధికారులు తూతూ మంత్రంగా నదిపై తాత్కాలికంగా పైపులు వేసి వదిలేస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్న కారణంగా గుడ్డేరు వాగుపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలు పునరుద్ధరించే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చటూరు మండలం ఐసీడీఎఫ్ కేంద్రం వద్ద అంగన్వాడీ వర్కర్స్ తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరవధిక దీక్ష చేపట్టారు. 3వ రోజు ఎరుపు రంగు చీర ధరించి వినూతనంగా మోకాల మీద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు పెంపుదల, కారుణ్య నియామకం చేసేంత వరకు దీక్షను కొనసాగిస్తామని తెలియజేశారు. వైకాపా ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలను అవహేళనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికార మదంతో అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీక్ష 3వ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈలం గోవన్ రెడ్డి పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం నిలిచారు. మేము ఈ రోజు సమ్మెని తలపెట్టాం. ఈ సమ్మెకి తలపెట్టిన దానికి ప్రభుత్వం సానుకూల స్పందించేది బానిచ్చి మమ్మల్ని వ్యతిరేకంగా కూడా గ్రామాల్లో ఉండే వాలంటీర్ల ద్వారా సెంటర్లు నడిపిస్తామనేది ఎంతవరకు సమాజం అనేది మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా ఖండిస్తా ఉన్నాం. చేయాలో చేయించే బాధ్యత మాది. ఏంటంటే వీళ్ళు ఎవరికో చేస్తారు లేదో నా డైరెక్టర్ చంద్రబాబు కానీ లోకేష్ సార్ నాకు బాగా టచ్. నేను ఖచ్చితంగా చెప్తా. నేను నాకు ఇందిరాని కానీ ఏమ్మ కానీ పూజమ్మ ఎవరైనా కానీ సఫియా కానీ శ్రీదేవి కానీ ఎవరైనా కానీ కొంతమంది నాకు బాగా మేము మా పిల్లలు నేను ఎంపీ ఉండేటప్పుడు అప్పుడు ఆర్డర్స్ అయింది. ఈ అమ్మకి ఆర్డర్స్ వేసేటప్పుడు చిన్నగా తారారు కాదు, గరటా కాదు, అది మరి తారాలంతా చూసినాము. 3 ముళ్ల బంధంతో ఒకటై తోడు నీడగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కాలయముడై డబ్బుల కోసం వేధించి చివరకు గొంతు నిలిమి చంపేసిన ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలోని జెండామాను వీధిలో చోటు చేసుకుంది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యసనాలకు బానిసైన అప్పులు చేసి భార్య పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని రోజు వేధిస్తూ ఉండేవాడని, చివరకు గత 2 రోజుల క్రితం గొంతు నిలిమి చంపాడని ఆమె తండ్రి ఈశ్వరయ్య మీడియాకు తెలిపారు. 2 రోజుల క్రితం ఆమెను చంపి లేటుగా మాకు ఫోన్ చేసి చెప్పాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి భర్త ఒక బాధ్యత గల పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. అనేక రకాలుగా సస్పెన్షన్ అయినాడు. అయితే మేము ఇవన్నీ భరించుకొని ఇక్కడే ఫ్యామిలీ పెట్టుకొని ఇక్కడ మా అమ్మాయిని పులివెందులలోనే ఒక ఇండ్లు బాడికి తీర్చి ఇక్కడ పెట్టించినాము. అయితే ఇతను అక్రమ సంబంధం వల్ల వేరే అమ్మాయి మీద వ్యామోహం వల్ల మా అమ్మాయిని నిన్నటి దినం 12 గంటలకు చంపేసినాను అని, నేను తిరుపతిలో ఉన్నాను, మీ కూతురుని చంపేసినాను, పై చూసుకోండి అని చెప్పేసి మా అన్నకే ఈరోజు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము పై చూసేలకు నిజంగానే అమ్మాయి నిజంగా చనిపోయింది. కాబట్టి ఈ తులసి మొక్కలో మొక్క లాంటి ఒక బృందావనంలో ఈ చీడపురుగులు లాంటి ఈ కానిస్టేబుల్కి తగిన శిక్ష బాగా విధించి జీవితాంతము ఉరిశిక్ష విధిస్తారని చెప్పేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ సార్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం జగన్ సార్ గారికి అనేక నమస్కారాలతో మొరబెట్టుకుంటారు. తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది విషయం, జరిగిన విషయము. గుంటూరు జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే కనీసం ఆదుకొని రైతు కన్నీళ్లు పట్టని జగన్ ప్రభుత్వం ఉండి ఏం లాభమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. 2 జిల్లాల్లో వరితో పాటు పత్తి, మిర్చి, శనగ, ఆపరాలు, పొగాకు పంటలకు అపార నష్టం వాటిల్లిందని పత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిపోయి రంగు మారుతున్న ధాన్యంతో రైతులకు మరింత ఎక్కువ నష్టం జరుగుతుంటే ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడము దారుణంగా ఉందన్నారు. మించాంగ్ తుఫాన్ ప్రభావంతో చిలకలూరిపేట మండలం పసుమర్రలో దెబ్బతిన్న శనగ, పొగాకు పంటలను బుధవారం తేదాపా జనసేన నాయకులతో కలిసి పత్తిపాటి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఇప్పటికైనా కనీసం పెట్టుబడి ఖర్చులు ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలని పత్తిపాటి డిమాండ్ చేశారు. ఇప్పుడేమో అభ్యర్థులను మారుస్తున్నాడు. చల్లని రూపాయి ఎక్కడైనా చెల్తుందా మరొక చోటకు పోతే? విడుదల రజనీ చేసిన అవినీతి, అరాచకాలు, దోపిడీ, చిలకలూరుపేటను లూటీ చేసినటువంటిది ప్రజలు మర్చిపోతారా? మళ్ళా అదే రకంగా ఆ తానులో కూడానే మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఎవరు మర్చిపోతారు అంటున్నా? మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు, మీ అవినీతి, మీ అక్రమ కేసులు, మీ వేధింపులు, మీ దోపిడీ
చిలకలూరుపేట ప్రజలు మర్చిపోలేనంత దోపిడీ చేశారు. ఈరోజు అభ్యర్థిని గుంటూరు మార్చడం, మళ్ళా వాళ్ళ దోపిడీలో భాగమైనటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టడం. ప్రజలు అమాయకులు కాదు. టార్గెటే జగన్మోహన్ రెడ్డి. 4.5 ఏళ్ళు అరాచకాలు, అవినీతి, నీ అక్రమ కేసులు, నీ దోపిడీ, నీ అహంకారం. ప్రజలు విసిగి వేసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఎప్పుడో ఏర్పడతాయా, ఈ పోయిన ప్రతిష్టను ఏ విధంగా తిరిగి రాష్ట్రం కాపాడుకుంటుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, యువత ఎదురు చూస్తూ ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఉన్నారు. ఈరోజు నువ్వు సీట్లు మార్చినంత మాత్రాన తెలంగాణలో భంగపాటు పడ్డారని చెప్పి సీట్లు మార్చి మళ్ళా గెలుద్దామనే దురాలోచనకు వచ్చారు. అందుకనే మీతో ఉన్న పీకే కూడా వెళ్ళిపోయారు. ఈ వైకాపాని అధికార పార్టీని కాపాడలేము అనేటువంటి ఆలోచనకి మీకున్న పీకే కూడా వెళ్ళిపోయారు. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన పీకే కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఎప్పుడు చూడనటువంటి దుర్మార్గాలు చేశారు. చివరికి మీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం మీద 2 సార్లు 3 సార్లు మీరు చెప్పిన కేసులు వేసిన రామకృష్ణారెడ్డి కూడా చివరికి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. చివరికి మీ పార్టీలో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్ర ప్రజలైతే మీరు సీట్లు మార్చినా మీ 4.5 ఏళ్ల పరిపాలనని ప్రజలు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు. తిరిగి మళ్ళా మీకు ఓటేసి మీరు సీట్లు మార్చి గెలుద్దాం అనేటువంటి భ్రమలో మీరున్నారు. మీ భ్రమలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఒకసారి ఓటేసి తప్పు చేశామని చెంపలేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. కాబట్టి మీరు సీట్లు మార్చినా 3 మంత్రులు మారుస్తారు. ఈ జిల్లాలో 7 మార్చారు. ఎక్కడ పోతే వాళ్ళు చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం, నష్టాన్ని వివరించిన జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్. సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా. మద్దతు తెలియజేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. పల్లె నిద్రలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గుమ్మనూరు ఈశ్వర్ కితాబ్. పల్లె నిద్రలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు. గుంటూరు జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం. జగన్ ప్రభుత్వం ఉండి ఏం లాభమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.